ఈ కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలు పోట్లమూరి సురేష్ నాయుడు గారికి, అదే రకంగా జనసేన అధ్యక్షుడు, జనసేన మన నియోజకవర్గ ఇన్ఛార్జి మన మల్హోత్ర గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, పాత్రికేయులు, ఈ కార్యక్రమం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ రాజకీయంలో ఉన్నానంటే ఫస్ట్ నాకు రాజకీయం అంటే ఏమి తెలిసింది కాదు. ఫస్ట్ టైం సురేష్ నాయుడు గారే నన్ను ప్రోత్సహించి ఆ రోజు నేను వద్దనే కూడా నువ్వు రా రాజకీయం లేదురా నేను ఉండా అండగా అని చెప్పారు. బలవంతంగా నన్ను పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చి ఆ రోజు నేను వద్దనే మళ్ళా మటన్ మండలం నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. అప్పుడు మన బై ఎలక్షన్లో ఎంపీ గారి మన జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్లో నాకు మా భీమట మండలం ఇన్ఛార్జ్ ఇచ్చి మీరు చూడండి రాజకీయం రావాలంటే ఇది ఒక నిదర్శనంగా అని చెప్పి ఆ రోజు నాకు బాధ్యత ఇచ్చిండు. బాధ్యత ఇచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ అయిపోయింది. అయిపోయాక నేను వద్దని చెప్పి నేను సైలెంట్ ఉన్నాను. వద్దు మీరే చేయండి అన్న, ఈ నియోజకవర్గం మీరైతే సరిపోతా, మాకు అనుభవం లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకరోజు అందరం కలిసి చంద్రబాబు దగ్గర పోదామని చెప్పి అందరం పిలిచకపోయిండు. పిలిచకపోయిన తర్వాత ఏం చేశారు, అక్కడ పోయిన తక్షణమే ఇమీడియట్ గా నాకు వద్దు బాధ్యత సురేష్ యాదవ్ గారికి ఇమ్మని చంద్రబాబు దగ్గర చెప్పేసిండు. ఏదైనా నాకు తెలియదు నువ్వు ఎక్కడ చెప్పినా అని చెప్తే నువ్వైతే సరిపోదని చెప్పి ఆ రోజు నన్ను బాధ్యత అంతా నా భుజాలు వేసి ఆయనేమో సౌండ్గా సైలెంట్ గా ఉండిపోయిండు. లేకుంటే ఈ బాధ్యత అంతా ఆయన తీసుకొని మోయాల్సిన బాధ్యత సురేష్ నాయుడు గారికి ఉండేది. ఈరోజు అంటే మీరందరూ ఫస్ట్ టైం, ఎందుకంటే నన్ను వచ్చేకి కారకులు ఎవరంటే ఫస్ట్ సురేష్ నాయుడు గారు, వారికి ఈ సభకు వచ్చేందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. అదే రకంగా వెంకట సుబ్బయ్య గారు 2014లో 2019లో మనం పనిచేసిండు, మన బ్రహ్మాండ కష్టపడాడు. అయినా కూడా కొన్ని కారణాలలో వైకాపా పార్టీకి పోవడం జరిగింది. పోయినా కూడా ఆయన మనసంతా ఎక్కడుంది తెలుసా, మన తెలుగుదేశం వైపే ఉంది. పోవడం అనివార్యం కాదా పోయింది, కానీ మళ్ళీ నేను ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి రావాలి అని ఆతృతతో మేము పిలవకుండా కూడా అన్నా మేము తెలుగుదేశం పార్టీ చేయాలి, ఈ వైకాపా పార్టీ అరాచకాలు చాలా విపరీతంగా ఉన్నాయి అని చెప్పేసి స్వచ్ఛందంగా ఏమి వితౌట్ కండిషన్ తో వచ్చి మన పార్టీ చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా వారికి వారి అంశాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు దూరు మండలం అంటే ఒక తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా దూరు మండలం ఎప్పుడు మెజారిటీ వచ్చేది, లాస్ట్ 2019లో తప్ప మిగతా సార్ ప్రతిసారి మెజారిటీ వచ్చేది. ఈసారి చూస్తా ఉంటే ఇక్కడ మీరు చూసిన అభిమానము మీరందరూ చూస్తా అంటే ఖచ్చితంగా ఈసారి దూరు మన అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక్కడ నుండి శాసనసభ్యులు రైతాంగం పక్క ఎంత నిర్లక్ష్యం ఉండేది ఒక ఉదాహరణ చెప్తా. నేనేమో 2019లో కేపీ ఉల్లి ఆ రోజు వేసారు ఇక్కడ లోకల్ రైతులు. వేసిన తర్వాత చాలా నష్టం వచ్చింది. నా దగ్గరికి చాలా మంది వచ్చి అడిగారు. అడిగితే ఒక 15 రోజుల లోపల అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఇమీడియట్ గా మా రైతులకు చాలా నష్టపోతాడు అని చెప్పి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన. అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనుకోకుండా అందరికీ ప్రతి ఒక్క రైతు కూడా ఆ రోజు ఇప్పించి ₹1 కమిషన్ లేకుండా ఆ రోజు ఇప్పడం జరిగింది. అది డబ్బు ఏం లేదు, ఒక 10-15 రోజుల్లో అకౌంట్లో డబ్బు వచ్చి పడింది. ఇక్కడ శాసనసభ్యులు పసుపు వచ్చింది, ఇక్కడ పసుపు వచ్చే క్వింటాల్ కమిషన్ తీసుకొని ఇక్కడ రైతుల దగ్గర తీసుకోవడం జరిగింది. ఎంత దుర్మార్గం మీరందరూ ఆలోచించాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వము, ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న శాసనసభ్యులు ఎంత దుర్మార్గంగా దోచుకుంటున్నారో ఒక నిదర్శనం ఇది. ఇది కాకుండా మామూలుగా మందంతా కేసీ కెనాల్ రైతాంగం, ఆ కేసీ కెనాల్ కింద చాలా మంది రైతులు భూములు చేసుకున్నారు. మా నియోజకవర్గానికి సుమారు 90,000 ఎకరాలు కేసీ కెనాల్ కింద రైతులు పంట పండించారు. ఈ సంవత్సరం నీళ్ళు లేవు, వరి పంట ఎవరు పండించలే, చాలా నష్టపోతారు. అదే ఒక రాజారామకర్యాన్ని కట్టింటిగిన అక్కడ 2-3 టీఎంసీ నీళ్ళు స్టార్ట్ చేస్తే మన రైతాంగం బ్రహ్మాండ బాగుపడేవాళ్ళు. వీళ్ళేమో రాజుల ఆనకట్ట కట్టకుండా దానికి కావాల్సిన 300-350 కోట్ల అమౌంట్ కావాలి. ఇది వదిలేసి ఇక్కడ కుందు నది ఉంది, కుందు నది అరేంజ్ చేసేదానికి అక్కడ సీట్ అమ్ముకునేదానికి 2,000 కోట్ల రూపాయలు టెండర్ పిలిచారు.
2000 కోట్లు టెండర్ పిలిచి ఆ మందు పక్కన వేయడము, ఇక్కడి నుంచి మళ్ళా ఒక లారీ వచ్చే 5,000 రూపాయలు బయట అమ్ముకోవడం. అంటే వాళ్ళు దోచుకునే ఏ రకంగా డబ్బులు వస్తాయా? రైతులు పట్టించుకోకుండా మేము ఏ రకంగా మేము దోచుకునే మాకు అమౌంట్ వస్తాయా అనే ఆలోచనలో ఉండదు. కానీ రైతైన పక్షాన శాసనసభ్యులు కానీ ఆ రకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదు. ఆయన ఎప్పుడు దోచుకోవడమో ఎక్కడెక్కడ డబ్బులు వస్తుందో మాకు నెలకు ఎంత కమిషన్ వస్తుందని ఆలోచనలే కానీ వాళ్ళకు ఇక్కడ ప్రజల గురించి వదిలేసి మనందరం కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు ఆలోచించి ఆయన గెలిపించారు. ఆ గెలిపించి మనల్ని ఇప్పుడు నట్టేట నుంచి మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నడిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా ఇప్పుడు ఎంగసభ చెప్పారు ధూళి అభివృద్ధి గురించి. మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి ఉందో మీరే ఆలోచించాలా. మన తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మెయిన్ రోడ్ ఎంతో వరస్ట్ ఉన్నది, దానికి మీరు కాంక్రీట్ రోడ్ వేయడం కంప్లీట్ చేయడం జరిగింది. అదే రకంగా ఎక్కడ సిమెంట్ రోడ్డు వేయించాం. ఎక్కడెక్కడ కావాల్సిన ఈ కరెంటు లైట్లు ఉన్నాయి కదా, ఆ బల్బులు కూడా మేము వేయించిన వల్ల ఇప్పుడు వేయకూడదు. ఈ ప్రభుత్వం బల్బులు వేయలేదు, ఏమి వేయించడం మరి బటన్ నొక్కురంట. బటన్ నొక్కలేదు, మండపు తీసుకొని మనకే నొక్కుతాడు ఆయన సొంత డబ్బే నొక్కడంలే. మన దగ్గర నుంచి ₹1,00,000 వాడుకుంటే మనకు ₹17 మనకు బటన్ నొక్కుతాడు. అది అందరికీ వస్తుంది, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావడంలే. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను కొంత వాలంటీర్స్ అందరూ మీరు ఆ పార్టీకి పోతే ఖచ్చితంగా మీ సంక్షేమ పథకాలు పోతాయని చెప్పి వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎక్కడ పోయే సమస్యలే. అది ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు పెన్షన్ ఇవ్వాల్సిందే. ఈయన అమ్మఒడి పెట్టిండు. అమ్మఒడి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ స్కాలర్షిప్ ఏదో ఉందా, అప్పుడు స్కాలర్షిప్ వస్తుంది. ఈరోజు ఇప్పుడే అమ్మఒడి అంటాడు. నేను ఒక అమ్మఒడి స్టార్ట్ చేసినప్పుడు ఒక క్యాన్వాస్ పోయినప్పుడు ఒక మహిళ చెప్తాంది, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి ₹7,500 స్కాలర్షిప్ వస్తుంది. ఈరోజు మీరు ₹15,000 ఇస్తామన్నారు, మిగతా ₹7,000 నాకు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఆ ₹7,000 మాకు టీసీ ఇవ్వడం లేదు అని చెప్పి ఆమె బోర్డు మాకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళన్ని పథకాలు మార్చి ఊరికే మనకు మాయ మాటలు చెప్పి మనం లబ్ధి పొందడానికి వాళ్ళు ఈ రకం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంకా దూరం వచ్చి ఇప్పుడు చెప్పారు మన వెంకటసుబ్బయ్య గారు ఒక బస్ స్టాండ్ కావాలని చెప్పి. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన మందే ఆ బస్ స్టాండ్ ఖచ్చితంగా నిర్మించడానికి నా వంతు సాయశక్తితో కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. అది కాకుండా ఇంకా డ్రైనేజ్ సిస్టమ్, ఇది ఒక్కొక్క మండలంలో దూరం అనేది ఒక పెద్ద మండలం. ఇది ఈ మండలంలో నాకు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కంచుకోవడం ఉన్నటువంటి మండలంలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరస్ట్గా ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. దీనికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ నేను ప్రతి గ్రామంలో అడిగేది ఏంటంటే శ్మశానం గురించి అడుగుతాను. శ్మశానం లేదు సార్ మాకు అని చెప్పి చాలా విలేజ్లు అయ్యారు. నేను ఒకటే ఆశ అనుకుంటున్నా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కోరిక ప్రతి విలేజ్లో ఒక శ్మశాన ప్లేస్ తీసుకొని దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి దానికి ఒక బోర్ వేపించి దానిలో ఒక రూమ్ కట్టించాలని చెప్పి నేను ఆశిస్తుండా. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నా. అది కాకుండా ఇప్పుడు చెప్పాను రాజు రామకట్ట గురించి. ఏదైనా కుందులలో ఇసుక అమ్ముకోవడం కానీ ప్రజల గురించి వదిలేసిండు. మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రాజు రామకట్టకు 350 నుంచి 400 కోట్లు అవసరం పడుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కట్టించేదానికి నేను సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏ నాయకుడైనా కూడా మనము ఇంకో గంట సేపు ఉంటామో ఇంకో 2 గంటలో మనకే తెలియదు ఎవరి పరిస్థితి ఉంటుంది అనేది. మనం ఏం చేసిన నిలబడుతుంది కానీ మనం ముందు చేసేది నిలబడేది. ఒక పని చేస్తే కాసే శాస్త్రం నిలబడాలా. ఆ ఉద్దేశంతో నేను ఇవే గర్వం చెప్పుకుంటున్నా మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినానని చెప్పి. అదే రకంగా నెక్స్ట్ రాబోయే టైంలో కూడా ఖచ్చితంగా ఇవన్నీ నెరవేర్చాలని చెప్పి నేను అనుకుంటున్నా. మన ప్రభుత్వం అభివృద్ధి ఏంటంటే ఇక్కడ చింతకుంట విలేజ్ ఉంది. చింతకుంట విలేజ్ లో ఆ రోజు మన ప్రభుత్వం ఉండేటప్పుడు సుమారు 25 నీళ్ళు పండించారు. ఈరోజు తాగేదానికి నీళ్ళు లేవు అక్కడ. ఆ ఊళ్ళో అసలు అందరూ నన్ను వచ్చేది, సార్ తాగేదానికి నీళ్ళు లేవు, మాకు ఒక 60 టీమ్స్ చెరువు ఇప్పిమని నన్ను బలపోతాను. అయినా అది వదులుతాడు, అధికారం వాళ్ళది, మనం చెప్పిందా పట్టించుకోరు. మొన్న మాత్రం రోజుకు లోడ్ అమ్ముకోవడం మాత్రం దోచుకుంటాను. రైతులు మాత్రం పట్టించుకోరు.
అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు 20 పండించారు. ఆ ఊళ్ళో చింతకుంట విలేజ్ లో గ్రామస్తులందరూ దాని కింద చెరువు కింద 20 పండించడం జరిగింది. అదే మనం ఏంటంటే మనం అభివృద్ధి చేయాలా, రైతులకు సేవ చేయాల ఆశయమే. కానీ మేము రాజకీయం వచ్చింది కూడా మీకు అందరూ తెలియజేసే ఉంటే, రాజకీయం వచ్చింది ఓన్లీ అభివృద్ధి చేయాలి, ఏ దోచుకునే కాలే, నేను ఏ సంపాదించాలి రావాలా, పదవి కోసం రాలే, ప్రజలకు సేవ చేయాలా, ఏ దేవుడు అవకాశం కల్పించాలి మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయమని దాన్ని చేయాలనే ఆశయంతో నేను రాజకీయానికి వచ్చా. కానీ వేరే ఆశతో రాలేదు. ఖచ్చితంగా నేను నా ఆశయం అంతా అభివృద్ధి బాటలో పోవాలని చెప్పి నా ఆశయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా చెప్పే దౌర్జన్య విషయానికి పోతే, మన మండలంలో ఎక్కడెక్కడ ఈ దూరు మండలంలో ఎక్కడ డీకే భూమి ఉంటే లాక్కోవడం, ఎంత దుర్మార్గం అంటే 40-50 సంవత్సరాలు డీకే భూములు ఉన్నటువంటి వ్యక్తిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి పంపించేసి ఆక్రమించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇదే చింతకుంట విలేజ్ దగ్గర సుమారు ఒక ఎన్ని ఎకరాలది ఇన్ని మొత్తం ఉండేది అలా ఆడ 97 ఎకరాలు భూమి ఉంటే మన నాయకులు మన కార్యకర్త సుమారు ఒక 30-40 సెంటర్లో ఒక చిన్న పని చేసుకుంటా అంటే ఆ పక్కన వైకాపా నాయకులే పెద్ద ఆక్యుపై చేసుకుంటారు, పెద్ద హోటల్లో పెట్టుకుంటారు, హోటల్ బ్రహ్మాండంగా నడుపుకుంటారు. మన కార్యకర్త పెట్టుకుంటే దౌర్జన్యం వచ్చే పొలాలు దుమ్ముకునే పోతారు. ఎంత దుర్మార్గం ఇది. అప్పుడే మేమందరం కూడా ఆ చింతకుంట రైతులు మేమందరం కలిసి అధికారులు చెప్పడము దాన్ని ఇమీడియట్ నిలబెట్టడం జరిగింది. అంటే దుర్మార్గంగా ఏ రకంగా దౌర్జన్యం చేస్తారో కూడా నిదర్శనము. అదే రకంగా నీరాపడం ఉంది, అక్కడ ఎక్కడెక్కడ టికెట్ భూములు అందరూ లాక్కుంటారు, దోచుకుంటారు. నిజంగా రేపు జరగబోయే టైంలో ఎవరెవరు ఇంత అక్రమంగా దోచినారో, ఎవరెవరు అక్రమంగా మన మీద కేసు పెట్టినారో వాళ్ళకు 200గా తీర్చుకుంటామని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఇంకా ముఖ్యంగా ఉద్యోగస్తులకు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 5వ తారీఖు శాలరీ పడేది వాళ్ళ అకౌంట్లో. ఇప్పుడు ఎట్లుంది, 10వ తారీఖు పడితే తెలియదు, 15 పడితే తెలియదు, 20వ తారీఖు పడితే అర్థం కావలే. దాంట్లో టీచర్కి మాత్రం ఇంకా దుర్మార్గం అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే ఏ ఉద్యోగస్తులు కూడా బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకుంటారు. ఏమని, నా శాలరీ సెషన్ అటాచ్మెంట్ చేసుకోమని చెప్పి 5వ తారీఖు వరకు అకౌంట్ వస్తుంది అని చెప్పి 4వ తారీఖు 3వ తారీఖు ఒక ఈఎంఐ డేట్ పెట్టుకుంటే ఈఎంఐ చూస్తే 15వ తారీఖు అమౌంట్ వేస్తారు. అప్పుడు ఈఎంఐ ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాకు ఈఎంఐ కట్టమంటారు. కట్టకుంటే అంతకంతా వడ్డీ వేస్తారు మళ్ళీ 2వ నెల. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ఉద్యోగస్తులు కూడా అరాచకం చేస్తుంది. రేపు జరగబోయే టైంలో మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి 5వ తారీఖే వాళ్ళ అకౌంట్ పడేదానికి సంసిద్ధంగా మన చంద్రబాబు నాయుడు ప్రణాళిక వేసుకుని ఎక్కడికైనా ఒక్కరోజు డేట్ లేకుండా అకౌంట్ పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా మీకు అందరూ తెలియజేసి ఒకటే, ఈ దూరులో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ దూరులో సుమారు ఒక 7,000 ఓట్లు ఉన్నాయి. 7,000 ఓట్లకు అందరినీ కోఆర్డినేట్ చేసుకోలేక బూత్ లెవెల్లో ఒక్కొక్కరిని నియమించడం జరిగింది. ఆ బూత్ లెవెల్లో సుమారు ఒక 9 మంది బూత్ ఇన్ఛార్జ్ నియమించి వారి పైన కూడా ఆ 9 మంది బూతులు చూసుకునేకి రాంబాబు నిర్ణయించడం జరిగింది. దానివల్ల ఎంత ఈజీగా సిస్టమేటిక్ ఉందంటే, ఆ 9 బూత్లో ఒక బూత్ ఎగ్జామ్ చెప్తా, ఒక బూత్ లో ఒక 600-700 ఓట్లు ఉంటాయి. 600 ఓట్లలో మన ఓట్లన్నీ, వైకాపా ఓట్లన్నీ, మిడిల్ ఎంతమంది ఉందో ఫస్ట్ సర్వే చేయని చెప్తున్నా. ఆ సర్వే చేసిన తర్వాత మన ఓట్లు మన పక్క ఉంటారు, వైకాపా ఓట్లు ఆటోమేటిక్ మన సైడ్ రారు. ఇంకా మిడిల్ లో మన ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి వెళ్ళిపోయి ఒకసారి పెట్టి 4 సార్లు తిరగాల అని చెప్పి ఆ రోజు అందరికి నిర్ణయం చెప్తే, ఈ ఊళ్ళో ఖచ్చితంగా మన కార్యకర్తలు, ఆ బూత్ లెవెల్ వేసినటువంటి కార్యకర్తలు, ఆ బూత్ లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కలుపుకొని ప్రతి ఇంటింటికి పోయి విజయవంతంగా సక్సెస్ చేస్తున్నారు. అది నేను ఒక్కడే కాదు, ఈ నిదర్శనంగా తీసుకొని నియోజకవర్గానికి ఎదురుగా చేయాలని చెప్పి నేను ప్రణాళిక వేసుకుంటున్నా. దానికి బాగా కష్టపడతాను. దానిపైన కూడా రాంబాబు గారు దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ చాలా సిస్టమేటిక్ గా ప్రతి ఒక్కరికి కార్యకర్తకి అన్యాయం కాకుండా వాళ్ళు బూత్ లెవెల్లో మన కార్యకర్త బాగా పనిచేస్తున్న వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నియోజకవర్గం అంతరికంగా
ఇంకొక వారం 10 రోజుల లోపల ప్రతి చోట కూడా 2-3 బూతులు ఉంటే ఒక్కొక్క బూత్ ఏజెంట్ ఫిక్స్ చేస్తాం, ఒక్కొక్క బూత్ ఒక్కొక్కరిని చెక్ చేసి అదే రకంగా టోటల్ గా మనకు ఉన్నటువంటి బూతుల్లో సింగిల్ బూత్ లీడర్ను బుక్ చేసి సెట్ చేసి ఖచ్చితంగా మనం ఈ ప్రణాళికలు ముందుకు పోతే మనం ఎక్కడ ఉండమో మనం ఇప్పుడు ఒక బూత్ లో ఒక 250 ఓట్లు మిడిల్ ఓట్లు ఉంటాయి. అంటే ఒక 800 ఓట్లలో 300 ఓట్లు తెలుగుదేశానికి ఉంటాయి, ఒక 300 ఓట్లు వైకాపా ఉంటాయి అనుకోండి. ఇంకా మిగతా ఓట్లు ఉంటాయి, ఇంకా 250 ఓట్లు ఉంటాయి. ఆ 250 బూత్ లెవెల్ ఉన్నటువంటి ఇన్ఛార్జి కరెక్ట్ పోయి 10 సార్లు వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతాయి దాంట్లో మనకు మెజారిటీ వస్తాయి. అది మనం చేయాల్సిన బాధ్యత. ఆ రకంగా నియోజకవర్గానికి అంతలక్క ఇదే ప్రణాళిక చేస్తున్నా. దాని మూలంగా ఈ మండలంలో కూడా తొందరలో ఇంకా బూతులో కమిటీలు వేసి ఈ ప్రణాళిక ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఇంకా మనము ఇప్పుడు వారి అందరినీ చేరిన తర్వాత భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి మన ఈరోజు ఇంకా ఎందుకంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా. ఈరోజు బాలాయపల్లి కూడా మన పార్టీ చేయడం జరిగింది. నేనేం చెప్తున్నా అంటే ప్రతి మన కార్యకర్తకి అందరికీ ఎక్కడైనా 5 కుటుంబాలు 10 కుటుంబాలు చేరే వాళ్ళు ఉంటే కదా వాళ్ళ ఊరికి పోకుండా డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చేస్తే ఆన్నే మన పార్టీ చేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకందరికీ మళ్ళీ మేమెంత పోయి ఇంతమంది పని లేకుండా మనం రేపు జరగబెట్టిన ప్రోగ్రామ్స్ టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి అది చెప్తే వాళ్ళు మనస్ఫూర్తిగా ఈరోజు పొద్దుటూరు మా ఇంటికి వచ్చారు. అక్కడనే కండవలు వేసుకొని వాళ్ళు మన పార్టీకి సేవ చేసే ముందుకు వచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసింది. ఇవన్నీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను మనం అందరము ప్రతి ఓటును కూడా ఒడిసి పట్టుకొని మనం రాజకీయం చేయాలి. ఒక్క ఓటు పైన కూడా మనం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఓటును ఎక్కడైనా కూడా మనం ఆకట్టుకొని మన పార్టీకి అనుకూలంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. ఇప్పుడు వెంకటసుబ్బయ్య వాళ్ళ అంశాలను పార్టీ చేరిన తర్వాత వాళ్ళకందరికీ కండవాలేసిన తర్వాత మనం భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం కూడా ఉంది, అక్కడ కూడా పోవాలి. ఇంకా మీకు అందరూ తెలియజేసిన ఒకటే, రేపు మన చంద్రబాబు నాయుడు గారు మినిమం మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏమని ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు, 18 ఏళ్ళ నిండినటువంటి మహిళ ఉంటే ఎవరికైనా 1500 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అదే రకంగా ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. మహిళలు ఎక్కడ తిరిగినా కూడా బస్ ఛార్జ్ ఫ్రీ. ఆ తర్వాత యువకులు ఎక్కడ ఉద్యోగం వచ్చినంత